అంటే ఇప్పుడు ప్రశాంత్ గుప్తా గారు చెప్పారు ఇక్కడ కూడా ఇంగువ వాడిర్రు, సరే మనం ప్రాక్టికల్గా ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడికి వచ్చి చూస్తే బాగుంటుంది, ఆ రైతు ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుందని. సో మీరు ఎప్పుడు తెలిసింది ఇంగువ వాడాలని, ఎప్పటి నుంచి వాడుతున్నారు, వాడిన తర్వాత రిజల్ట్ గురించి చెప్పండి. మేము 2013 సంవత్సరం నుంచి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినాము. అంటే మేము కూడా వివిధ రకాలుగా పుస్తకాలు, యూట్యూబ్స్ అన్నీ సెర్చ్ చేసి ఓకే ఇంకా ఇంగువ అంటే మనకు వంటల్లో వాడే ఇంగువను తీసుకొచ్చి మనం వాడాం. కాకపోతే వాటి యొక్క గాఢత అనేది చాలా తక్కువ ఉంటుంది. మేము ఎక్కువ సాంద్రతని, ఎక్కువ ఇంగువని తీసుకొని మేము మజ్జిగలో కలిపి కొట్టేవాళ్ళము. సరే, మాకు అక్కడ గాఢత కూడా తెలిసేది కాదు. ఇప్పుడు సార్ ప్రశాంత్ గుప్తా సార్ గారు మనకి ఇచ్చే ఇంగువ అంటే నాకు తెలిసి ఇక్కడ ఇంగువ ఓపెన్ అయినట్టుంది, స్మెల్ మనకు మంచిగా వస్తుంది. ప్యాకెట్ ఓపెన్ చేయకుండా కానీ ఆ స్మెల్ అనేది మనకు వాసన చాలా వస్తుంది. అంటే ఏదైనా దాని యొక్క కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు దాని యొక్క రిజల్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది మా యొక్క అనుభవం ఒకటే. ఇంగువ మూత ఓపెన్ చేస్తేనే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇంగువ ఉంది అనే విషయం ఎలా అయితే తెలుస్తుందో, దీని యొక్క ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన అన్ని కూరగాయలు, పండ్లు మాత్రం ప్రస్తుతం మాకు ఇంతకుముందు ఇంకొకటి చెప్పాలి, మేము 2013 సంవత్సరం నుంచి నేను ఒంటరిగా ఎక్కువ నా ప్రయాణం సాగేది. అప్పుడు నేనే వివిధ రకాలుగా తయారు చేసుకునేవాడిని, స్ప్రేయింగ్స్ చేస్తుండేవాడిని. ఇప్పుడు నేను చేస్తూ మార్కెటింగ్ కూడా చేయడం వల్ల నాకు ఇక్కడ సమయభావం తక్కువగా ఉండటం వల్ల నేను అన్ని రకాలుగా తయారు చేయలేకపోతున్నాను. నాకున్న ఒరిస్సా వర్కర్స్కి ఇంగువ, మజ్జిగ, ఆవు మూత్రము, ఇంగువ, ఇలా కల్చర్స్, ఆయిల్స్, వీటితోటి మాకు ఎక్కువ ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు మాకు దశపర్ణి కషాయం తయారు చేయాలంటే అదొక ప్రాసెస్. ఈ సింపుల్గా తక్కువ, ఇప్పుడు రైతు రసాయనిక వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు, సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయట్లేడు అంటే, ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఒక సింపుల్గా ఒక మందు డబ్బా కొనుక్కొచ్చుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. సో అదే విధంగా ఇప్పుడు ఇంగువ కూడా మనకు ఆ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఇది కూడా ప్రకృతి వ్యవసాయంలో తొందరగా పాపులర్ అయింది. ఓకే, సో అంటే మీరు ఏ దశలో కొడతారు, అంటే త్రూఅవుట్ ద క్రాప్ కొడతారా? నేను పంట మొదలు పెట్టిన కానుంచి నేను స్ప్రే చేస్తున్న దాంట్లో ఒకసారి కల్చర్స్ స్ప్రే చేస్తాను, ఒకసారి మజ్జిగ, ఇంగువ స్ప్రే చేస్తాను. అట్లా మార్చి మట్టి ద్రావణం కొడతాను, మట్టి ద్రావణంలో కూడా మళ్ళీ ఇంగువ కలుపుతాను. సో ప్రతి కాంబినేషన్ లో ఇంగువని కలుపుకుంటూ రిజల్ట్ మంచిగా అనిపిస్తుందా మీకు? నాకైతే పర్వాలేదు, మంచిగా.